వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి అరెస్ట్. పోలీసుల తీరుపై మండిపడుతున్న ప్రజా సంఘాలు వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిడ్ మానేరు కట్ట మరమ్మతుల పనులను అడ్డుకున్నారు గ్రామస్తులు. ప్రాజెక్టు మొదలైనప్పటి నుండి తమకు ₹1 పరిహారం రాలేదని ఆవేదన. కర్నూలు జిల్లా పత్తికొండలో రైతు భరోసా చెక్కుల పంపిణీ. వైఎస్ఆర్ కలలుగన్న రైతు రాజ్యాన్ని జగన్ సాకారం చేస్తున్నారన్న పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి. డీటెయిల్స్ చూస్తే జోగులాంబ గద్వాల జిల్లా టీపీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమాస కృష్ణ మరియు తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటిని అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని, వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని గద్వాల రామిరెడ్డి గ్రంథాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రజా సంఘాలు, నాయకులు మరియు రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఈ గద్వాల్లో మొత్తం విద్యార్థి నాయకులైతే తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు, తర్వాత చైతన్య మహిళా సంఘం వారిని మొత్తం ఈ ఊపా చట్టము, పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్, క్రిమినల్ కాన్స్పిరసీ ఈ 3 చట్టాల కింద కేసు నమోదు చేయడాన్ని చైతన్య మహిళా సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఊపా చట్టం అనేది దీంట్లో పనిష్మెంటు ప్రభుత్వం ఏంటంటే 10 ఏళ్ళు తర్వాత జీవిత ఖైదీ అనేది ఉంది. దీంట్లో ఏంటంటే సాక్ష్యాలు కూడా అవసరం లేదు. ఇంకా ఎప్పుడైనా పోలీసులు రిమాండ్ చేసినా కూడా మళ్ళీ పోలీసులు కస్టడీలోకి తీసుకోవచ్చు. ఇప్పుడు జైల్లో ఉన్న బలరాంను, నాగన్నను, జగన్ను ఈరోజు కస్టడీ తీసుకున్నారు. 3 days, ఈరోజు, రేపు, ఎల్లుండి. బలరాంకి ఏంటంటే 25కు ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ రాయాలని ఆయన అంటుంటే కూడా వీళ్ళు ఎవరు అంటే అసలు హాల్ టికెట్ కూడా ప్రజల వైపు మాట్లాడే గొంతుకలను అణచివేసే ప్రయత్నం వాడు ఎంత చేసినా, ఎంతమందిని అణచివేసినా, ఎంతమందిని నిర్బంధానికి గురి చేసినా అంతకు 2 పుట్టుకొస్తారని తెలియజేస్తూ పత్రికా విలేకరుల ముందు వేదిక జోగులాంబ గద్వాల జిల్లా కన్వీనర్ను. అదేవిధంగా 5వ తారీఖు ధర్నా చేసి వస్తున్నటువంటి నాగరాజును అక్రమంగా మహబూబ్నగర్ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేసి 48 గంటల తర్వాత మా కస్టడీలో ఉండడం చేసి చూపించడం జరిగింది. వాళ్ళని కలిసి వస్తున్న క్రమంలో బలరాంని 7వ తారీఖు తీసుకున్నారు కస్టడీలకి. తర్వాత 10వ తారీఖు రోజు జగన్ను స్టూడెంట్ మార్చ్ పత్రిక ఎడిటర్ ప్లస్ ఉస్మానియా అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినటువంటి జగన్ను, అదేవిధంగా ఆయన నల్లమల్ల యురేనియం తవ్వకాలపైన పత్రికలో రాసినందుకు, అదేవిధంగా మావోయిస్టులకు సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అల్లి కల్లిబొల్లి మాటలు చెప్పి ఈరోజు బుటకపు ఒక కుట్రను మా మీద, విద్యార్థి సంఘం మీద వేస్తున్నటువంటి దృశ్యం కనపడుతూ ఉంది. అదేవిధంగా విద్యార్థి సంఘము, తెలంగాణ విద్యార్థి వేదిక దాదాపుగా 2006 నుంచి ఇప్పటి వరకు కూడా, 2006 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 13 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల నుంచి అనేక వీరోచిత పోరాటాలు చేస్తూ ఉన్నది. ఒక గద్వాల డిఈఓ అయినటువంటి గద్వాల డిఈఓని వసూలు రాజా అని చెప్పేసి డిఈఓ ఆఫీస్కు తాళం వేసినందుకు ఈరోజు మా నాగరాజు మీద అక్రమ కేసులు, ఊపా చట్టాలు పెడతా ఉన్నారు. ఊపా చట్టాలు పెట్టాలంటే దాదాపుగా ఒక టెర్రరిస్టు సభ్యుడయ్యానే ఉండాలి, లేదంటే ఒక టెర్రరిస్టు సంఘంలో పనిచేస్తూనే ఉండాలి. మాది టెర్రరిస్టు సంఘం కాదు. తెలంగాణ ఉద్యమం కోసం క్రియాశీలకంగా ఉస్మానియా యూనివర్సిటీలో 82 సంఘాలను ఏకదాటిమైన తెలంగాణ కోసం పనిచేసినటువంటి సంఘం తెలంగాణ విద్యార్థి వేదిక. అలాంటి వాళ్ళపైన ఈరోజు ఊపా చట్టాలు పెట్టడమైంది. తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ ఉద్యమంలో ఇందిరా పార్కు దగ్గర కానీ, ఉస్మానియా కెరటంగా కానీ పనిచేసినటువంటి సంఘాలు, చైతన్య మహిళా సంఘం, తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ విద్యార్థి వేదిక ఇవన్నీ ఈరోజు బ్యాన్ చేస్తా అనేటువంటిది హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ మాట్లాడతారు మన TV9 న్యూస్. అంటే బ్యాన్ చేస్తే నువ్వెట్ట బ్యాన్ చేస్తావు? పోలీస్ ఆఫీసర్ బ్యాన్ చేస్తే బ్యాన్ అవుతాయి. విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, ప్రజా ఫ్రంట్లు ఇవన్నీ మేము రాజ్యాంగబద్ధంగా నడుపుతున్నటువంటి సంఘాలు, ప్రజా ఉద్యమాలు, ప్రజల సమస్యలు వెలికితీస్తూ ఉన్నాం, విద్యార్థుల సమస్యలు వెలికితీస్తూ ఉన్నాం. ఇవన్నీ సమంజసం కాదు. ఈరోజు ఉదయం టీపీఎఫ్ ఆఫీస్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర ఆఫీసులో మద్దిలేటి తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమాస కృష్ణ, అదేవిధంగా తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి వాళ్ళిద్దరిని అక్కడి నుంచి తీసుకొని వచ్చారు. అదేవిధంగా వాళ్ళతో పాటు వీళ్ళు మీరు పోలీసులా కాదా, మఫ్టీలో ఉన్నారు, మీరు యూనిఫామ్ వేసుకొని వచ్చి మాకు అరెస్ట్ వారెంట్ కాపీ చూపించి అరెస్ట్ చేయండి అని చెప్పి వాళ్ళు అడిగితే ఆ అరెస్టు వారెంట్ కాపీ కూడా లేకుండా వాళ్ళని అక్రమంగా కిడ్నాప్ చేసి ఎత్తుకొని వచ్చి వీళ్ళు ఎక్కడెక్కడ తిప్పుతా ఉన్నారో తెలియదు. వాళ్ళ చిత్రహింసలు గురి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నాగరాజు, జగన్, బలరాంను 3 రోజులు కస్టడీలకు తీసుకు ఉన్నారు. రాష్ట్ర కోశాధికారి దాదాపు ఈ నెల 5వ తారీఖు నుండి గద్వాల్లో ఒక భయానక పరిస్థితిని తీసుకొని రావడం జరిగింది. ముందు నాగన్ని అరెస్ట్ చేయడం జరిగింది. నాగన్న తర్వాత
నాగాను చూసి రావడానికి వెళ్ళిన బలరాం అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే జగన్ ఈరోజు ఉదయం ఇద్దరిని కూడా మా తెలంగాణ ప్రైవేట్ ఆఫీస్లో టీవీ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటిని అలాగే నల్లమా సక్సేనాని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు లోపల ఉండి అయ్యా కొంత టైం ఇవ్వండి మేము తర్వాత వస్తామని చెప్పి కూడా వినలేదు. వాళ్ళు మఫ్టీలో రావడం జరిగింది పోలీసులు. మరి మీరు మఫ్టీలో ఉన్నారు కదా, మీరు పోలీసు వాళ్ళ కాదా అని అంటే మీరు బయటికి రాని మేము చేస్తామని చెప్పి కొన్ని వీడియో క్లిప్పింగ్స్ కూడా మాతో ఉన్నాయి. కొంత మీడియా మిత్రులకు కూడా మేము ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళతో పాటు నల్లమా సక్సేనా బిడ్డ అయిన తర్వాత టీవీ మద్దిలేటి యొక్క భార్య కూడా రావడం జరిగింది. వాళ్ళను కూడా భయపెట్టించి ఇచ్చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇద్దరు అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి గద్వాల్ పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నామని చెప్పి ఇక్కడ సంబంధించిన గద్వాల్ ఎస్ఐ వచ్చినా ఎవరో తెలియదు, కానీ వాళ్ళు చెప్పి ఇక్కడికి తీసుకొచ్చినామని చెప్పిండ్రు. మరి ఇంతవరకు గద్వాల్ పోలీస్ స్టేషన్ తెచ్చినట్లేదు. వాళ్ళు మరి ఎక్కడెక్కడ తిప్పుతున్నారు, ఏం చేస్తున్నారు నాకు తెలియదు. కాబట్టి వాళ్ళని తొందరగా ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. ఈ చట్టాలన్నీ నిలబడేట్టు కాదు, ఈ సంఘాలని బ్యాన్ చేయడం కూడా వాళ్ళతో సాధ్యమయ్యే పని కాదు. ఈ యొక్క కమిషనరు ఈ సంఘాలను బ్యాన్ చేసిన అని మాట్లాడుతున్నాడు. సంఘాలు ఈ పోలీసులు చేస్తే ఇది అయ్యేది కాదు. మరి ప్రభుత్వం ఏం డెసిషన్ తీసుకుంటుందో ఈ మీ పత్రికా ముఖంగా మీ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా సీఎం కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాము. మరి నువ్వు బ్యాన్ చేసినట్లయితే బ్యాన్ చేసినట్లు ప్రకటించమని చెప్పి తెలియజేస్తున్నాము. ఏదైనా కూడా మేము తప్పకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్నాము. ప్రజాస్వామ్యబద్ధంగా కోర్టులోనే ఇవన్నింటినీ తేల్చుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు అరెస్ట్ అయిన వారిని బేషరతుగా విడుదల చేయాలని చెప్పి రేపు జరిగే కార్యక్రమాల్లో ఇప్పుడే రౌండ్ టేబుల్లో దాదాపు 14-15 సంఘాలు వచ్చినాయి. వాళ్ళందరూ కూడా మాకు మద్దతు తెలియజేస్తున్నారు. కాబట్టి మిత్రులారా మీరు కూడా సహకరించాలని చెప్పి కోరుతూ వరంగల్ జిల్లా పరికాలలో ఆర్టీసీ సమ్మెలో భాగంగా టీఎస్ఆర్టీసీ పరికాల డిపో కార్మికులు, అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు మరియు పట్టణ ప్రజలు బస్టాండ్ కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ సెంటర్ వద్ద బైఠాయించి రాస్తారోకో చేశారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే విలీనం చేసి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వివిధ కేటగిరీలలో అన్ని ఖాళీలను భర్తీ చేయాలని, అద్దె బస్సులను రద్దు చేయాలని రాష్ట్ర జేఏసీ నాయకులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని కోరారు. 44% PRC ఇస్తున్నా అని చెప్పేసి కార్మికులను మోసం చేసి ఈ రోజు తిరిగి మా పర్సెంటేజ్ ఏది, మా భుక్తి ఏది, మా జీతం ఏది అని అడిగితే సమ్మె సైరన్ మోగిస్తే సమ్మె ఎవరు చెప్పి చేస్తున్నారని చెప్పేసి అవహేళన చేయడం ఒకటి. పైగా కార్మికులను 50,000 మందిని ఈ రోజు ఎలాంటి ఆధారాలు లేకుండా నేను తీసేస్తున్నా అని చెప్పడం ఎంత శోచనీయమైన విషయం. అదో దాన్ని ఆలోచిస్తేనే ఒళ్ళు గగురు పడుతుంది. వాళ్ళ కడుపు ఆకలి చూస్తే ఎంత కళ్ళ నీళ్ళు వచ్చేంత బాధ కలుగుతుంది. దాని విషయం లోపల మేము భారతీయ జనతా పార్టీ పలుకుతూ మమ్మల్ని సమ్మె దిగే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. 60 రోజుల ముందు మేము సమ్మె నోటిస్తే నిమ్మం నీరెత్తినట్టుండి నిద్రమత్తులో ఉండి ఈ రోజు రోడ్డు పాలు చేసి మాతోని పరిష్కమాడుతున్నారు. కార్మికులతో పరిష్కమాడితే మీ యొక్క ప్రభుత్వాలు కూలిపోతాయి. ఇది అతి జాగ్రత్తగా చూసుకోండి. 24 గంటల్లో మా యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నా బేసిక్ వచ్చేసి 16,700 రూపాయలు. నేను 20 సంవత్సరాల నుంచి ఆర్టీసీలో చేస్తున్నాను. అదే వేరే డిపార్ట్మెంట్లో నాతో చేసే టీచర్స్ కానీ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకు వాళ్ళ బేసిక్ చూస్తే 40,000, 50,000 అర్థంలో ఉంది. అయినా సరే మేము తక్కువ జీతంతోనైనా కష్టపడి చేద్దామనుకుంటే కేసీఆర్ గారు చాలా అన్యాయం చేస్తారు. మాకు బంగారు తెలంగాణ అన్నారు, కానీ మా పిల్లల జీవితాలు మా పిల్లలు చదివించుకోలేకపోతాము. హైయర్ స్టడీస్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. వేరే వాళ్ళు చదివించినట్టుగా మేము మా పిల్లలు చదివించలేకపోతున్నాము. కనీసం మంచి పనులు కొనియలేకపోతున్నాము. మేము 30 రోజులు కష్టపడి డ్యూటీ చేస్తే. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలోని మిడ్ మానేరు కట్ట మరమ్మతుల పనులను అడ్డుకున్నారు గ్రామస్తులు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఏ లక్ష్మణ్, ఈఈ అశోక్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు పనులను జరగనివ్వమని గ్రామస్తులు తెలిపారు. మానువాడ గ్రామంలో నిర్మించిన మిడ్ మానేరు ఎడమకట్టకు గత కొన్ని రోజులుగా మరమ్మత్తు కోసం గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. 20 రోజులలోగా ప్యాకేజీ డబ్బులు వస్తాయని, పనులు జరిగేలా చూడాలని ఈఈ అశోక్ కుమార్ గ్రామస్తులకు వివరించారు. అయినా స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు పనులను జరగనివ్వమని చెప్పడంతో ఈఈ అశోక్ కుమార్ అక్కడి నుండి వెళ్లిపోయారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ మధ్య మానేరు ప్రాజెక్టు మొదలైనప్పటి నుండి తమకు ₹1 కూడా రాలేదని, కట్ట తెగినప్పుడు అప్పటి మంత్రి హరీష్ రావు ఒక్క కుటుంబానికి 8 లక్షల ప్యాకేజీ ఇస్తామని చెప్పారని, కానీ మళ్లీ ₹4,25,000 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి 2 ఏళ్లు గడుస్తున్నదని, పైగా ప్యాకేజీ డబ్బులు ఖాతాలో జమ అవుతాయని చెప్పి
యాక్విటెన్స్ పై సంతకాలు తీసుకొని కూడా 4 నెలలు గడుస్తున్నదని, కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్యాకేజీ డబ్బులు ఇవ్వందే పనులు జరగనివ్వమని చెప్పి తేల్చి చెప్పేశారు. మేము మానవాడ ప్రజలము నిన్న జిల్లా కలెక్టర్ గారిని ముప్పు గ్రామం ప్యాకేజీ గురించి 4,25,000 గురించి కలవడం జరిగింది. మాకు 4,25,000 అనౌన్స్మెంట్ చేసి 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. సంతకాల సేకరణ చేసి 4 నెలలు గడుస్తూ ఉంది. ఏంది విషయము అని తెలుసుకుందామని నేను ఒక 15 మందిని జేసీ గారిని కలవడం జరిగితే జేసీ గారు ఒక పద్ధతి కొద్దీ మాట్లాడక, మీరు ఇవి తిని తాగడానికి ఇస్తుర్రా, పైసలు కావాలా మీకు, ఎందుకు కావాలన్నట్టు మాట్లాడడం జరిగింది జేసీ గారు. ఒక జేసీ గారు అంటూ ఇట్లా మాట్లాడడం గ్రామ ప్రజలందరూ బాధాకరంగా ఈరోజు మిడ్ మార్నర్ పైసలు వచ్చేదాకా పని ఆపడం జరుగుతుంది. కట్ట దగ్గర ఊరు మొత్తం ప్రజలు నిల్చొని కట్ట వరకు ఆపడం జరిగింది. కర్నూలు జిల్లా పత్తికొండ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన రైతు భరోసా సభలో రైతులకు భరోసా చెక్కులను పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, జిల్లా కలెక్టర్ వీరపాండియన్ అందజేశారు. సభా ప్రాంగణంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఎమ్మెల్యే, కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడారు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన మహిళగా జగనన్న ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలుపొందడం గర్వంగా ఉందన్నారు. వైఎస్ఆర్ కలలుగన్న రైతు రాజ్యాన్ని జగన్ సాకారం చేస్తున్నారని చెప్పారు. రైతులు అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడవడం జగనన్న ధ్యేయమని, ఆ దిశగా అధికారులు పనిచేయాలని సూచించారు. రైతులు ఎలాంటి పరిస్థితుల్లోనూ అధైర్యపడవద్దని జగన్ నేతృత్వంలో తాము అండగా ఉండి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన పత్తికొండ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తానని, చెరువులకు నీరు నింపి పందికోన ఎడమ కాలువ ద్వారా రైతులకు సాగునీరు అందించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. విషయం అందరికీ తెలిసిన విషయం. దానికోసమే ఈరోజు నేను వాళ్ళ పట్ల అన్ని రకాల బాగోలు ఆలోచించాల్సిన అవసరం అంటే వ్యవసాయాన్ని ప్రధానంగా మనకు పని ఎక్కువ. మనకున్న ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా వెనుకబడి ఎక్కువ వర్షం మీద ఆధారపడిన ప్రాంతం రాయలసీమ. ఈ రాయలసీమ వల్ల కర్నూలు జిల్లాలో అత్యంతంగా కేవలం వర్షం మీద ఆధారపడి మనకు 1 ఎకరా కూడా ఇంతవరకు 1 ఎకరా కూడా చెప్పుకునేదానికి నీటిపారుదల ఇది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు గమనించారు. ఆయన కూడా పాపం పెద్ద ఆయన కొంతవరకు తన సొంతము వ్యవసాయం మిగులుపాయలో చేస్తూ ఇంత కష్టపడాల్సిన వ్యవసాయం అనేది ఇంత కష్టపడ ఎంత కష్టపడినా కూడా ఇప్పటి పరిస్థితి ప్రభుత్వం కాకుండా యువత చూసుకోవాల్సిన బాధ్యత చెప్పి గమనించే ఆయన విపరీతంగా అన్ని రకాలు కూడా రైతుల పట్ల నిలబడి నేను పత్తికొండ కూడా ఇన్స్పెక్షన్ కి రావడం జరిగింది. ఖచ్చితంగా మీరు అడిగినట్టుగా పత్తికొండ నియోజకవర్గంలో సమస్యల్ని పరిష్కరించి ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఏ రకమైన సహాయ సహకారాలు అందించాలో ఖచ్చితంగా జిల్లా యంత్రాంగ తరఫు నుంచి అందిస్తామని తెలియజేస్తున్నాను. మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ అనే కార్యక్రమం పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి ఒక్కటి కూడా ఇచ్చిన దాంట్లో ప్రతి రైతుకు 12,500 అని చెప్పారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మరి 1000 పెంచి 13,500 చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది రైతులకి పెట్టుబడి కింద. కాబట్టి ఎంతమందో రైతులు పెట్టుబడికి అప్పులు చేసి చాలా మంది కూడా ఈ రోజు పండించిన పంట కూడా గిట్టుబాటు ధర లేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకునేటివి చాలా చూసాం. కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా రైతులకు చెప్తున్నా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు.
రైతులకి రైతు భరోసా కింద మనము పంటలు వేసే సమయానికి అన్న మెదక్ జిల్లా టెక్మాల్ మండలంలోని బోడ్మట్పల్లిలో భారత మాజీ రాష్ట్రపతి భారత క్షిపణి పితామహుడు ఏపీజే అబ్దుల్ కలాం 88వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. లక్ష్యం పెట్టుకున్న యువశక్తిని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు అన్న అబ్దుల్ కలాం మాటలను గుర్తు చేసుకున్నారు. పతాకం ఎగిరంటుంది కలాం కలాం సలాం సలాం జలం సమస్తం నిలిచంటుంది కలాం కలాం సలాం సలాం పచ్చని పైరు పొలమంటుంది కలాం కలాం సలాం సలాం వచ్చే కాలం గళమంటుంది सारे जहां से अच्छा हिंदुस्तान हमारा ये पीजे अब्दुल कलाम ये पीजे अब्दुल कलाम भारत जाति कीर्ति पताक नीकु सलाम నిద్ర లేకుండా చేసేటువంటి కలలు కరండి అనేటటువంటి 2 మంచి పాటలు చెప్పడం జరిగింది. మరి అబ్దుల్ కలాం గారు అమర్ హై. కలాం గారి యొక్క జయంతి ఈయన తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం ప్రాంతంలో జన్మించి మారుమూల గ్రామంలో జన్మించి భారతదేశానికి ఎంతో వన్నె ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి మన అబ్దుల్ కలాం గారు. ఇతడు మన భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా పనిచేసి భారతదేశానికి ఎన్నో సేవలు అందించిన గొప్ప వ్యక్తి. అతని యొక్క జయంతి ఉత్సవాలను గ్రామంలో జరుపుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈయన అదే కాకుండా భారతదేశ ఒక గొప్ప శాస్త్రవేత్తగా మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన గొప్ప వ్యక్తి. కాబట్టి భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినటువంటి గొప్ప వ్యక్తి మన రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ఈ అబ్దుల్ కలాం గారి జయంతి జరుపుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు యువకులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం జోహార్ అబ్దుల్ కలాం కి జోహార్ అబ్దుల్ కలాం కి. ఈరోజు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 88వ జయంతి సందర్భంగా బోడ్పల్లి గ్రామంలో ఇంత చక్కటి విగ్రహాన్ని పెట్టడానికి కారకులైనటువంటి నా గ్రామ పెద్దలు, నా మిత్రులు, మరి చిన్నలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగా మెదక్ జిల్లాలో ఎక్కడ లేనటువంటి విగ్రహాన్ని మన దగ్గర పెట్టడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం ఇది. నిజంగా ఆ రోజు చెప్పలేకపోయాను, చాలామంది సహకరించారు ఆర్థికంగా, మామూలుగా సేవపరంగా అందరూ కూడా సహకరించడం జరిగింది. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నిజంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు. తూర్పుగోదావరి జిల్లా తునిలో దారుణం జరిగింది. ఆంధ్రజ్యోతి విలేకరి ఖాతా సత్యనారాయణను గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేసి హత్య చేశారు. తుని మండలం ఎస్ఏ అన్నవరం గ్రామానికి చెందిన సత్యనారాయణ ఆంధ్రజ్యోతిలో తొండంగి అర్బన్ విలేకరిగా పనిచేస్తున్నాడు. తన స్వగ్రామం అయిన టి వెంకటాపురం గ్రామం నుండి ఇంటికి వస్తుండగా ఎస్ అన్నవరం శివారు వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో తన ఇంటికి దగ్గరలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేసి తలపై కత్తితో బలంగా కొట్టి హత్య చేశారు. ఈ సంఘటనలో సత్యనారాయణ అక్కడికక్కడికే మృతి చెందారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నాకేం చెప్పుకుంటాను బాబోయ్, నేను అనుకున్నాను బాబోయ్, నాకెంత పని చేసేవా దేవుడా బాబోయ్, నేను ఎలా బతుకును, నేను బతకలేను దేవుడు, నన్ను ఇంత పని చేస్తావా దేవుడా, నాకెంత పని చేస్తావా దేవుడు, నాకొద్దు బాబోయ్, నా బతుకెందుకు దేవుడా, నాకొద్దు బాబోయ్, నా దేవుడా, నాకెంత పని చేస్తా, ఎంత పిచ్చో దేవుడా, దేవుడా
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల సర్వీస్ రోడ్డులో ఆగి ఉన్న లారీని పల్సర్ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు హయత్ నగర్ మండలానికి చెందిన వారిగా గుర్తించారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం జోగిపేటలో గల ఎస్టీఓ కార్యాలయంలో విశ్రాంత ఉపాధ్యాయుని నుండి లంచం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అధికారులు వలవేసి పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లాలోని పుల్కల్ మండలం చోటకూరు పాఠశాల స్కూల్ అసిస్టెంట్ విధులు నిర్వహించిన విశ్రాంత ఉపాధ్యాయుడు సంగమేశ్వర ఉద్యోగ విరమణకు సంబంధించిన పెన్షన్ డబ్బులు తొందరగా కావాలంటే 10,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎలాగైనా అవినీతి అధికారులకు బుద్ధి చెప్పాలని అనుకున్న ఉపాధ్యాయుడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు సంప్రదించగా ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో 8,000 రూపాయలు ఎస్టీఓ దేవేందర్ సీనియర్ అసిస్టెంట్ చారీలకు డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నారు. అనంతరం అవినీతి నిరోధక అధికారులు ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లు మెదక్ జిల్లా ఏసీపీ డీఎస్పీ రవికుమార్ తెలిపారు. అధికారులు లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తే తమను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాకు మన శుక్రవారం రోజు 11వ తారీఖు రోజు సంగమేశ్వరం అని చెప్పేసి సారు చౌటకూరు విలేజ్ పుల్కల్ మండలంలో టీచర్ పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది 1 వీక్ ముందే ఎస్టీఓ ఆఫీస్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన ఎస్టీఓ ఆఫీస్కి వచ్చేసి మా బిల్స్ ఏమైనా రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన బిల్స్ గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చేస్తే ఫస్ట్ మన సీనియర్ అసిస్టెంట్ గారు జయప్రకాష్ గారు ప్లస్ దేవేంద్ర గారు 10,000 డిమాండ్ చేయడం జరిగింది. ఎవరికి రిటైర్ అయినా కానీ ఏ టీచర్ రిటైర్ అయినా కానీ 10,000 రూపాయలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి ఈ సారు సంగమేశ్వర గారు సార్ నాకు తెచ్చుకోలేను గవర్నమెంట్ టీచర్ నియమించుకోవడం చెప్పినట్టు ఆయన బదిలాడితే 8,000 ఇవ్వమని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. ఆయనకు డబ్బులు వేయడం ఇష్టం లేక మన శుక్రవారం రోజు మాకు సంఘానికి వచ్చి ఏసీబీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేశారు. దాని మీద మేము వెరిఫై చేసేసరికి మళ్ళీ డిమాండ్ పార్ట్ కూడా రికార్డ్ చేయడం చేసి ఈరోజు డబ్బులు తీసుకోవడమనగా మేమంతా కేసు రిజిస్టర్ చేసి ఈరోజు వచ్చి అతను డబ్బులు తీసుకోవడం పట్టుకోవడం జరిగింది. సంగమేశ్వర్ గారు తీసుకుంటారు. అతను చేతిలో డబ్బులు తీసుకోకుండా ఆ హెడ్ మాస్టర్ గారి టేబుల్ డయల్ అయ్యామని చెప్పడం జరిగింది. ఆయన ఆదేశం ప్రకారం హెడ్ మాస్టర్ గారు టేబుల్ డయల్లో డబ్బులు పెట్టడం జరిగింది. జైల్పేట మండలకు ఆదర్శ మండలం తీసుకుంటారు కదా 2 నెలల్లో 2 కేసులు పట్టించారు. బాబు మాయగా విడిది బాబు వీడు తీసుకో మనం కాదు 17 సార్ రెవెన్యూ 18 ఏ టీచర్ రిటైర్ అయినా 10,000 తీసుకుంటామని చెప్పేసి జనరల్ చెప్పడం జరిగింది. సార్ మీరు టీచర్లో మీరు వేరేమంటే ఆయన 8,000 తగ్గడం జరిగింది. దాని ప్రకారం ఆయనకు ఇష్టం లేక మాకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపైన యాక్షన్ తీసుకున్నాం. టీచర్ సంగమేశ్వర్ గారు మీకు ఉన్నది ఇక్కడే. సంగమేశ్వర్ గారు ఈయన పుల్కల్ మండలం చౌటకూరు స్కూల్లో పనిచేసి సీనియర్ స్కూల్ అసిస్టెంట్లో చేసి రిటైర్ జరిగింది. నేను రాజీవ్ కుమార్ డిఎస్పీ అండి. ఈ సంఘ అంటే మెదక్ రేంజ్ మెదక్ సంగారెడ్డి భరత్ కుమార్ ఇన్స్పెక్టర్ శంకరెడ్డి ఇన్స్పెక్టర్ గారు ఎవరైనా అవినీతి పాల్పడడానికి స్పెసిఫిక్ సమాధానం అంటే ఇన్ఫర్మేషన్ మాకు కంప్లైంట్ చేస్తే యాక్షన్ తీసుకోవాలి. ఎవరు అక్రమంగా ఆస్తులు సంపాదించినా కానీ ఎవరు లంచాలు డిమాండ్ చేసినా కానీ
కంప్లైంట్ చేయడం చెప్పి కోవడం జరిగింది. 944 రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో ముద్ర అగ్రికల్చరల్ అండ్ స్కిన్ డెవలప్మెంట్ మల్టీ స్పెషాలిటీ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ బ్యాంకు నూతన బ్రాంచ్ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు అభివృద్ధి కొరకు మరియు చిరు వ్యాపారుల అభివృద్ధి కొరకు యువతకు ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉండడం మరియు రుణ సౌకర్యం కొరకు ఈ సంస్థ తోడ్పడుతుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, ఎంపీపీ చంద్రయ్య, వైస్ ఎంపీపీ సుమలత, స్థానిక సర్పంచ్ పోక రేఖ సంతోష్, ఎంపీటీసీ చారి, సెస్ డైరెక్టర్ తిరుపతి, ఎస్ఐ ఎంపీడీఓ రీజనల్ మేనేజర్ నిశాంత్, బ్రాంచ్ మేనేజర్ బత్తుల వంశీ, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. చందూర్కి ఆదాబ్ హైదరాబాద్ ఫోటోగ్రాఫర్ చందూర్ ఆదా చేస్తున్నా కదిలియకు 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 ఒక్క ఫోటో తీసుకుంటారు. ఈ వీడియో అక్కడ ఇటు అయితే వాళ్ళు నన్ను కర్నూలు జిల్లా అధికారులు ఆదేశాల మేరకు మంత్రాలయం మండలంలో అక్రమంగా ఇసుకను డంప్ చేశారన్న సమాచారంతో తహసీల్దార్ చంద్రశేఖర్, సిఐ కృష్ణయ్య ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో చెట్నిహల్లి సమీపంలో తుంగభద్ర నదీ తీరాన ఉన్న అక్రమంగా నిల్వ ఉంచిన 40 ట్రాక్టర్ల ఇసుక డంప్లను సీజ్ చేశారు. సీజ్ చేసిన నివేదికను జిల్లా అధికారులకు పంపి ఇసుకను మైనింగ్ శాఖకు అప్పగిస్తామని తెలిపారు. సీజ్ చేసిన ఇసుకను ప్రజలు అవసరాల దృష్ట్యా మీ సేవా కేంద్రంలో చలానా కట్టి వారికి ఇసుకను సరఫరా చేస్తామని తహసీల్దార్ చంద్రశేఖర్, సిఐ కృష్ణయ్యలు తెలిపారు. ఎవరైనా తుంగభద్ర నది నుంచి ఇసుకను అక్రమంగా తరలించినా, డంపు చేసినా చట్ట ప్రకారం అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తహసీల్దార్ గారితో కలిసి చెట్నీపల్లె గ్రామం సరిహద్దుల్లో ఇల్లీగల్గా డంపు చేసిన ఈ శాండ్ను గుర్తించడం జరిగింది. వాటినంతా ఈరోజు సీజ్ చేసి మరి అంతా ఆ శాండ్ సుమారు 25 ట్రాక్టర్ల శాండ్ను మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి తరలించడం జరిగింది. ఇంకా ఎవరైనా కానీ ఈ యొక్క నిబంధనలు అతిక్రమించి అక్రమంగా ఈ యొక్క ఇసుకను వ్యాపారం చేస్తే మటుకు వారిపై తప్పకుండా కేసులు నమోదు పరుస్తాం, కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కృష్ణయ్య, ఎందుకంటే పొలాల్లో తుంగభద్ర నది ఒడ్డున చాలా దూరం చెట్టినది గ్రామానికి దాదాపు 2-3 కిలోమీటర్ల దూరంలో ఈ డంప్ యార్డ్ గుర్తించడమైంది. అక్కడికి వెళ్ళి అది గుర్తించి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి మరియు తర్వాత చెట్టుపల్లి గ్రామ పొలిమేరలో అక్కడ ఒక డంప్ యార్డ్ ఎస్ఆర్ బ్రిక్స్ దాని పక్కన ఈ డంప్ యార్డ్ నుండి దాన్ని కూడా గుర్తించేసేసి ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని ఈ డంప్ యార్డ్లను అన్ని ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్కు ప్రైవేట్ ట్రాక్టర్ల ద్వారా తరలించడమైనది. మీరందరూ చూసే ఉన్నారు ఎన్ని ట్రాక్టర్లు వచ్చినాయని చెప్పేసి దాదాపు 20 ట్రాక్టర్లు పైగా వచ్చినాయి. కాబట్టి ఇక్కడ నుంచి మేము మైనింగ్ వాళ్ళకు కూడా ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా లెటర్ పెట్టేసినాము. సార్ ఇక్కడ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి అరెస్ట్. పోలీసుల తీరుపై మండిపడుతున్న ప్రజా సంఘాలు వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిడ్ మానేరు కట్ట మరమ్మతుల పనులను అడ్డుకున్నారు గ్రామస్తులు.
ప్రాజెక్టు మొదలైనప్పటి నుండి తమకు ₹1 పరిహారం రాలేదని ఆవేదన. కర్నూలు జిల్లా పత్తికొండలో రైతు భరోసా చెక్కుల పంపిణీ. వైఎస్ఆర్ కలలుగన్న రైతు రాజ్యాన్ని జగన్ సాకారం చేస్తున్నారన్న పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.